మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్‌లో 6 మంత్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఆన్సర్ యెస్. ఎందుకంటే కోర్ట్ దగ్గర కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేసే డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఎప్పుడంటే హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ చేయండి అని జాయింట్ అప్లికేషన్ కోర్ట్‌లో ఫైల్ చేసినప్పుడు అండ్ కోర్ట్‌కి అనిపియాలి మ్యారేజ్ ఈజ్ డెడ్ అండ్ ఎప్పటికీ రిపేర్ కాదు. అండ్ సెకండ్ వన్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటున్నారు. ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ మల్టిపుల్ లిటిగేషన్స్ చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నారు. ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్‌కి రికన్సిలేషన్ అయ్యే పాసిబిలిటీ లేదు. చాలా కౌన్సిలింగ్స్ కూడా అయినాయి. ఇంకా ఎప్పటికీ వీళ్ళిద్దరు కలవలేరు అని కోర్ట్ అనుకున్నప్పుడు కోర్ట్ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 మంత్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేయాలి అంటే మినిమం హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లివ్ సపరేట్లీ ఫర్ 1.5 ఇయర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా పేజీ ఫాలో చేయండి. బీ ఎ లవర్ ఇన్ ఎ లైఫ్. డూ కమెంట్, లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ.